స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం గోర్సలో ఉన్నటువంటి శ్రీ సీతారామస్వామి ఆలయం భూముల వివాదం అయితే ప్రస్తుతం ఎట్టకేలకైతే కొలుక్కొచ్చినగా తెలుస్తుంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా గ్రామస్తులు అయితే పోరాడారు. ఆ గుడికి సంబంధించినటువంటి భూమి అయితే కూడా అన్యాక్రాంతమైంది. ఈ యొక్క ఆక్రమించి అయితే భూమిని అయితే ఈ విధంగా గుడికి సంబంధించినటువంటి ఆదాయం లేకుండా పోయిందని కూడా గ్రామస్తులు గత కొన్నాళ్ళ నుంచి కూడా పోరాడారు. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుతం ఎట్టకేలకైతే ఈ యొక్క భూమిని అయితే దేవాదాయ శాఖ అధికారులు, రెవెన్యూ, అలాగే పోలీసులు అయితే భారీ ఎత్తున అయితే ఈరోజు మొత్తం ఈ యొక్క ఎక్కడైతే భూమి ఉందో సుమారు 19 ఎకరాల 92 సెంట్ల భూమిని అయితే స్వాధీనపరుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదే భూమి, మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో మనం చూడొచ్చు ఇదే భూమి. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది దీన్నంతా కూడా ఆక్రమించారు. గత కొన్నేళ్లుగా దీన్ని అయితే పండించుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా ఈ గుడికి ఎటువంటి ఆదాయం లేకుండా వీళ్ళంతా కూడా నిరుపయోగంగా మొత్తం అంతా కూడా అన్యాయంగా పండిస్తున్నారంటూ కూడా గ్రామస్తులు కూడా చెప్పుకొస్తున్నారు. ఇది గుడికి సంబంధించినటువంటి ఆదాయం లేక ఎటువంటి వాళ్ళంతా కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా పోరాడారు. అలాగే ఈ నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే మనం చూడొచ్చు అక్కడ బోర్డు కూడా పెట్టారు, మనకు హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం గోర్స గ్రామంలో గల శ్రీ సీతారామస్వామి దేవాదాయ ధర్మశాఖకు సంబంధించినటువంటి బోర్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే కొత్తపల్లి మండలం కొమరవీరి గ్రామంలో సర్వే నెంబర్ ఏదైతే ఉందో నెంబర్ 121, 122లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో 19.92 సెంట్ల భూమిని ఆ అక్రమదారుల నుండి అయితే ఈరోజు 18/10/2025 అయితే దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్నట్టుగా ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎండోమెంట్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. అలాగే ఏదైతే సీతారామస్వామి ఆలయం సంబంధించిన ఈవో ధనలక్ష్మి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈ భూమిని ఎన్నాళ్ళ నుంచి అన్యక్రాంతమైంది అంటున్నారు, ఇప్పుడు ఈ రోజు ఏ విధంగా స్వాధీనపరుచుకున్నారు? 50 సంవత్సరాల నుంచి అది అన్యక్రాంతంలోనే ఉందండి. ఇప్పుడు మన రెవెన్యూ పోలీస్ సపోర్ట్ తోటి మనం ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగామండి. మొత్తం సర్వే నెంబర్ 121, 122లో 19 ఎకరాల 92 సెంట్లు ఉందండి. మొత్తాన్ని స్వాధీనం చేసుకుని చుట్టూరు జెండాలు పాతుకొని మనం సర్వే రాళ్ళు పాతేమండి. మొత్తం హ్యాండ్ ఓవర్కి వచ్చింది. దీన్ని త్వరలో వేలం పాట పెట్టిస్తామండి. ఇప్పుడు దాకా గుడికి ఎంతవరకు ఎన్ని భూమి ఉంది, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఇప్పుడు ఎన్ని ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు? దేవుడి భూమి ఇది మొత్తం అండి 19 ఎకరాల 92 సెంట్లు అండి. ఈ మొత్తం భూమిని అంతా స్వాధీనం చేసుకున్నామండి. ఇది ఒకటేనా ఉందా, ఇంకా ఎక్కడన్నా వేరే ప్రాంతంలో ఉన్నదంట? అది వదిలేయండి, ఇంకా పరిశీలిస్తున్నారండి. ఇంకా పరిశీలిస్తాం. పరిశీలించిన తర్వాత అటువే కూడా యాక్షన్ తీసుకుంటామండి. అంటే ఇప్పుడు ఇదంతా ఖాళీ చేశారు కదా ఈరోజు భారీ ఎత్తున, ముందుగా వాళ్ళకి ఏమైనా నోటీసులు చెప్పడం కానీ ఏమైనా జారీ చేయడం, ఇక్కడ ఏదైతే ఆక్రమణ వాళ్ళకైనా కోర్టులో నడుస్తుందండి కేసు. చెప్పండి. ఎప్పటి నుంచో కోర్టులో నడుస్తుందండి. కోర్టులో ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత ఈవో గారు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. వాళ్ళకి తగినంత టైం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము కలెక్టర్ గారి ఆదేశాల మీదకు పోలీసు, రెవెన్యూ వాళ్ళ సహకారంతో హ్యాండ్ ఓవర్ చేసుకున్నామండి. ఓకే, అంటే గ్రామాలకి ఎటువంటి ఫిర్యాదులు ఏమైనా రావడం జరిగిందంటే ఇది మా భూమి సంబంధించింది? అంటే మాకైతే ఇప్పటివరకు అయితే ఏమీ లేవండి. అంటే యాక్చువల్గా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, మా ఏపీ ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. ట్రిబ్యునల్లో స్టేటస్ కో ఆర్డర్స్, స్టే ఆర్డర్స్ అన్నీ క్వాష్ అయిపోయిన తర్వాత మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే భారీ ఎత్తున అయితే ఇప్పుడు ఏదైతే 19 ఎకరాల 92 సెంట్ల భూమిని అయితే స్వాధీనపరిచినట్టుగా చెప్పుకొస్తున్నారు. అలాగే ఇండియా గతంలో కోర్టు వివాదం గత 50 సంవత్సరాల నుంచి కూడా అన్యక్రాంతం అయిన నేపథ్యంలోనే ఈ మొత్తం గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడ ఏదైతే అక్రమదారులకి అలాగే గ్రామస్తులు ఏదైతే ఆలయ భూమికి సంబంధించిన వారందరూ కూడా ఈ విధంగా భూమి కోసం అయితే కోర్టులో ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అయితే ప్రస్తుతం ఎట్టకేలకు దీనికి సంబంధించినటువంటి విషయం అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం, గ్రామస్తులందరూ కూడా కోరడం, ఇక్కడ పిఠాపురం పర్యటనలో కూడా పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళందరూ కూడా ఈ భూమి ఆక్రమణకు గురైందని కూడా వాళ్ళు పదే కూడా వాళ్ళైతే వినతి పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గుడికి పురాతనమైనది, దాదాపుగా 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గుడిగా కూడా చెప్పుకొస్తున్నారు శ్రీ సీతారామ స్వామి ఆలయం. ఈ నేపథ్యంలోనే ఈ గుడికి సంబంధించిన గ్రామస్తులందరూ కూడా న్యాయం చేయాలి అని కూడా కోరిన నేపథ్యంలో ఎట్టకేలకైతే సుమారు అంటే 19.92 సెంట్ల భూమిని అయితే ప్రస్తుతం ఎండోమెంట్ అలాగే రెవెన్యూ పోలీసులు కలిపి భారీ ఎత్తున ఇప్పుడైతే ఇక్కడ ఆక్రమించి వాళ్ళంతా కూడా స్వాధీనపరచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది త్వరలోనే దీనికి సంబంధించిన కూడా పాట అన్ని కూడా నిర్వహించి అది ఎవరైతే వచ్చినటువంటి ఆదాయంతోనే ఆ గుడికి సంబంధించినటువంటి దీప నైవేద్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. గుడికి సంబంధించినటువంటి ఉత్సవాలన్నీ కూడా ఈ యొక్క ఆదాయంతో నిర్వహిస్తామని కూడా పక్కన గ్రామస్తులు కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఇండిమెంట్ అధికారులు కూడా దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా భూములు ఉంటే వాటిని కూడా త్వరలోనే స్వాధీనపరచుకుంటామని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు ఎట్టకేలకైతే ఆ భూమిని అయితే స్వాధీనపరచుకున్నారు. మరో పక్కన
ఆక్రమించిన దారులు అయితే మరో పక్కన వాళ్ళని కూడా కోర్టుని ఎన్నాళ్ళ నుంచి ఆశ్రయించినప్పటికీ సరైన ఎవిడెన్స్ చూపించకపోవడంతోనే ఇప్పుడైతే క్వాష్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ఎండోమెంట్ అధికారులు అయితే ఇప్పుడు దీన్ని స్వాధీనపరచుకున్నట్టు కూడా ఆ ఈవో ఎవరైతే ఉన్నారో ధనలక్ష్మి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క గోర్స నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.